రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ట్యాపింగ్ కేసు వ్యవహారంలో విచారణకు రావాలన్నారు. ప్రభాకర్ రావును ఎస్ఐబి ఓఎస్డీగా ఎలా నియమించారని అనే దానిపై కూడా విచారించనున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు ఎవరెవరి నెంబర్లు ఇచ్చారన్న దానిపై కూడా నవీన్ చంద్ ను ప్రశ్నించనున్నారు. నవీన్ చంద్ హయాంలో ఎస్ఐబి చీఫ్ గా ప్రభాకర్ రావు పనిచేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు తాజాగా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక దాంతో కేసు విచారణలో మరింత వేగవంతం పుంజుకుంటుంది. ఇక ప్రభాకర్ రావును కాసేపట్లో హైదరాబాద్ సిపి సజ్జనార్ విచారించనున్నారు. సిట్ కార్యాలయంలో ఆలయాన్ని ఇక ఆయనని సజ్జనార్ ప్రశ్నించనున్నారు. ఇప్పటి వరకు ఏసీపీ జాయింట్ సిపి స్థాయి అధికారులే ట్యాపింగ్ కేసు నిందితులను ప్రశ్నించారు. స్వయంగా సిపి స్థాయి అధికారి విచారణ చేపట్టనుండడంతో ఆసక్తికరంగా మారింది. ఇక విచారణలో మరిన్ని నిజ నిజాలు వెలుగు చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక వెంబడించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తంగా కూడా సంచలనంగా మారినటువంటి ఈ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. మరి ఇప్పటివరకు విచారణ వేగవంతం అయితే చేశారు సిట్ అధికారులు. మరొక కీలకం తీసుకున్నారు. దీంట్లో తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని వారికి నోటీసుల్లో అయితే పిలుపునిచ్చారు. మరి సిట్ నోటీసులకు మాజీ సీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్లు ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఎందుకంటే వాళ్ళంతా కూడా సీఎస్ గా పనిచేశారు. ఒక సిపి ఉన్నటువంటి వ్యక్తి నోటీసులు ఇవ్వడము, మరి సిట్ చాలా వేగవంతం అయితే పనిచేస్తుంది. మరి మొత్తం కూడా అయితే ఇంకా నోటీసులు అయితే జారీ చేశారు. నోటీసులకు రిప్లై ఏ విధంగా ఉండబోతుందని మాత్రం వేచి చూడాల్సింది. మరి తెలంగాణలో ఇది పెను సంచలనం సృష్టించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రస్తుతం అత్యంత కీలక దశకు చేరుకుందని చెప్పొచ్చు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 600 రాజకీయ నాయకులు జర్నలిస్ట్ ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారని ఆరోపణలతో ఈ మరి కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు చాలా కాలం ఉండి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 2025 అంటే ఈ సంవత్సరంలోనే, ఈ మంత్ లోనే భారత్ తిరిగి వచ్చాయి. పోలీసుల ముందు లొంగిపోయారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జన నేతృత్వంలో 9 మంది ప్రత్యేక విచారణ బృందం సిట్ అయితే సుదీర్ఘంగా మరి దీంట్లో అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇంకా వైపు సిట్ ఏర్పాటు చేయడమే ఒక అడుగు ముందు కంటే దీంట్లో సిట్ ఏర్పాటు చేసిన వెంటనే మాజీ సీఎస్ వీరికి నోటీసులు ఇవ్వడం, మరి నవీన్ చంద్ అలాగే వీరందరికీ వీళ్ళ పాత్రపై సిట్ ప్రత్యేక దృష్టి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును స్టేట్ ఇండియన్ బ్యూరో లో ఓఎస్డీకి ఎలా నియమించారన్న అంశంపై లోతైన విచారణ చేపట్టనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు ఎవరెవరి ద్వారా ఫోన్ నంబర్లు అందాయన్న అంశంపై సిట్ అలాగే ఇటు నవీన్ చంద్ర కూడా విచారించనున్నారు. మరి చూడాలి, నోటీసులు అయితే జారీ అయ్యాయి. మరి ఆ నోటీసులు ఎలా ఉంటుంది స్పందన ఏంటి? ఈ సిట్ అయితే మాత్రం అతి తొందరలోనే ఈ కేసులో కొలికి తెచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రచన మరి ఒక ప్రభాకర్ రావు మరి ఎవరెవరి నెంబర్లు ఇచ్చారనే దానిపై కూడా ఆ నవీన్ చంద్ను ప్రశ్నించనున్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీనిపైన ఇంకా ఎవరెవరు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిర్ణయాలు, ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఫోన్ నంబర్లు ఎవరిచ్చారు, వీటన్ని అంటే అన్ని అంశాలపైన కూడా ప్రశ్నల వర్షం చదువుతున్నారు సిట్ అధికారులు. మరి ముఖ్యంగా నవీన్ చంద్ హయాంలోనే ప్రభాకర్ రావు ఎస్ఐబిలో చాలా కీలక పాత్ర పోషించినట్టుగా కూడా ఇప్పటికీ సిట్ అధికారులు గుర్తించారు. దీంట్లో మరి పెద్ద ఎత్తున అక్రమ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారన్నటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ ట్యాపింగ్ లో అధికార పార్టీ నేతలతో కీలక వ్యక్తులు లక్ష్యంగా ఉన్నారని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. మరి ప్రభాకర్ రావుపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సోమేష్ కుమార్, నవీన్ చంద్లకు నోటీసులు జారీ కావడం మరింత విస్తరిస్తుందని కూడా విశ్లేషకులు అయితే